బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహా టీవీ దాడిపై బీఆర్ఎస్ స్పందించింది. తప్పుడు కథనాలు, అడ్డగోలు దుష్ప్రచారంపై మండిపడుతోంది బీఆర్ఎస్. అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తోంది. మహా న్యూస్ ఛానల్పై సైబర్ క్రైమ్కు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది ఆ కంప్లైంట్కి సంబంధించిన డీటెయిల్స్ను. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. నీచ రాజకీయాలు చేస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ని బద్నాం చేస్తూ వస్తున్న వార్తలపై హరీష్ రావు కూడా మండిపడ్డారు. కావాలనే కొంతమంది రాజకీయ ముసుగులో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం, మేము కేటీఆర్ అభిమానులం, కేసీఆర్ అభిమానులం, ఒకవేళ వాళ్ళ జోలు వచ్చినా వాళ్ళని ఏమైనా అన్నా ఇలాంటి శాస్త్రే మీకు జరుగుతుంది అంటూ వాళ్ళ పేర్లు చెప్తూ దాడి చేసినటువంటి వాళ్ళకి సంబంధించి డైరెక్ట్గా ఎవరు ఏం మాట్లాడలేదు. ఒకవేళ నిజంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాకపోతే కేటీఆర్ అయినా సరే, బీఆర్ఎస్ నాయకులైనా సరే ఆ దాడికి మాకు సంబంధం లేదు, మేము ఎంకరేజ్ చేయలేదని ఒక్క మాటైనా ఎక్కడైనా చెప్తారు. కానీ ఎక్కడా అలాంటి మాట చెప్పకపోగా మా మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళని మేము వదిలిపెట్టమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే ఏ కోణంలో దీన్ని అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక రకంగా ఈ దాడుల్ని సమర్థిస్తుందా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అంటే ఖచ్చితంగా భౌతిక దాడులకు ప్రమేయం లేదు ప్రజాస్వామ్యంలో అంటూ కేటీఆర్ చెప్పినప్పటికీ కూడా ఈ దాడి మాకు సంబంధం లేదు, మేము చేయలేదు, ఎవరో మా పేరు చెప్పారు, మా పేరు చెప్పుకొని ఎవరో చేశారు అంటూ సహజంగా ఏ నాయకుడైనా సరే లేదంటే ఇంకెవరైనా సరే వాళ్ళ పేరు చెప్పి ఎవరైనా ఒక దాడి చేస్తే మాకు ఆ దాడికి సంబంధం లేదని చెప్తారు. అలా చెప్పకపోగా మా మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ సంగతి మేము చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ దాడిని సమర్థిస్తున్నట్ల, ఈ దాడి తెలిసే జరిగినట్ల, లేకపోతే దాడికి సంబంధించి ఖచ్చితంగా ఇది మాకు సంబంధం లేదు అని చెప్పడం లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మరోవైపు ఇప్పటికే మహా న్యూస్ కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి వాళ్ళ ముఖాలను గుర్తుపట్టేందుకు ఇప్పటికే సైబర్ క్రైమ్ టీం కూడా ప్రయత్నిస్తోంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు కూడా ఇప్పటికే వారికి మహా న్యూస్ టీంకి చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా మహా న్యూస్ దగ్గరికి వెళ్ళారు, ఎండీతో మాట్లాడారు, మారెళ్ల వంశీకృష్ణతో వారు మాట్లాడారు, హామీ ఇచ్చారు మేము కఠిన చర్యలు తీసుకుంటాం, ఇలాంటి పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్ష పడేలా మేము చూస్తామంటూ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి హరీష్ రావు ఏం చెప్పారు అంటే ఆయన ఏం ట్వీట్ చేశారు, అలాగే కేటీఆర్ ఏం ట్వీట్ చేశారు అనే దానికి సంబంధించి కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. వాళ్ళ వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. రైట్ ముందుగా ఒకసారి మధుతో మాట్లాడదాం, డీటెయిల్స్ తెలుసుకుందాం. బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, మరి కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ సందర్భంగా ఎలాంటి చర్యలను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి అనే దానికి సంబంధించి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి కంప్లైంట్కి సంబంధించి, అలాగే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా, మమ్మల్ని పర్సనల్గా అటాక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం, దానికి సంబంధించి చర్యలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ తరపున వర్షన్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి పూర్తిగా? అంటే అఫీషియల్ గా కేటీఆర్ ట్వీట్ చేస్తారు, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు, అలానే అబద్ధాలకు, అసందర్భ ప్రేరణాపణలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అసలు తావు ఉండకూడదు అంటూ స్టేట్మెంట్ చేశారు. కానీ ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చారు మన గుంపు మేస్త్రి, అతని అనుంగ మిత్రులు అంటూ ఒక ట్వీట్ చేశారు. దాంతో పాటు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు పార్టీ తరఫు నుంచి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. చాలా స్పష్టంగా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అసత్య ప్రచారాలు చేస్తా ఉన్న మహా టీవీకి లీగల్ నోటీస్ ఇస్తా ఉన్నాము. దాంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్ది మంది నాయకులతో ఈ మహా న్యూస్ చేతులు కలిపింది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ నేతల పైన అడ్డగోలుగా దుష్ప్రచారం చేయడంతో కాదు మధు, ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే సహజంగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు, అందులోనూ ఒక న్యూస్ ఛానల్ మీద దాడి జరిగింది, చాలా ఘోరమైనటువంటి దారుణమైనటువంటి దాడి జరిగినప్పుడు
ఫలానా వాళ్ళ పేరు చెప్పి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు, కేటీఆర్ గురించి మీరు మాట్లాడతారా, మీరు మాట్లాడితే ఇలాగే ఉంటుంది మీకు అంత ధైర్యం అంటూ హెచ్చరించి వాళ్ళ మీద దాడి చేశారు కదా. మరి అలాంటప్పుడు కేటీఆర్ పేరు చెప్పినప్పుడు కేటీఆర్ కానీ లేదంటే బీఆర్ఎస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కానీ ఇంకెవరైనా సరే దానికి సంబంధించి అడ్రస్ చేయలేదు కదా ఇప్పటి వరకు. అంటే ఆ దాడికి మాకు సంబంధం లేదని ఒక్క మాట కూడా ఇంతవరకు ఎవరు చెప్పకపోగా మా మీద ఎవరైనా సరే ఇలాంటి ప్రచారాలు చేసినా మా జోలికి వచ్చినా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆ దాడిని సమర్థిస్తున్నట్లా ఎలా చూడాలి? ఎందుకని ఆ దాడి గురించి కనీసం ఎందుకు అడ్రస్ చేయడం లేదు డైరెక్ట్గా? వాళ్ళకి ఇప్పుడు సహజంగా ఇంకెవరైనా అయితే వాళ్ళకి శిక్ష పడాలి, అలా చేయడం తప్పు ప్రజాస్వామ్యంలో. ఆ దాడికి మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదని మాట్లాడతారు కదా. ఎగ్జాక్ట్ అంటే అఫీషియల్ ట్వీట్ లో ఆయన పర్సనల్ అకౌంట్ లో కేటీఆర్ ట్వీట్ చేశారు, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే, అంటే ఆ చేసినటువంటి దాడి తప్పు అనేటువంటి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూనే అబద్ధాలకు అసందర్భ పరిలాపలకు మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అసలు తావు ఉండకూడదు. అంటే అటు మహా న్యూస్ ని కార్నర్ చేస్తూ ఆ దాడి చేయడం కూడా తప్పు అని చెప్తూ ట్వీట్ చేశారు. కానీ ప్రెస్ నోట్ లో మాత్రం ఈ అంశాన్ని మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో మహా న్యూస్ కుమ్మక్క అయింది, అందులో భాగంగానే మా పైన అంటే ఇప్పటి వరకు అయితే ఎవరు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ లేదంటే బీఆర్ఎస్ కి సంబంధించిన అఫీషియల్ పేజీలో కానీ ఎక్కడా కూడా మహా న్యూస్ మీద జరిగినటువంటి దాడి తప్పని కానీ అలా చేయడం తప్పని కానీ ఆ దాడికి మాకు సంబంధం లేదని కానీ ఎక్కడా చెప్పలేదు. కేవలం ఒక జనరలైజ్డ్ స్టేట్మెంటే ఇచ్చారు కేటీఆర్ గారు కూడా. ఏమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులు తప్పు, మంచిది కాదు, కరెక్ట్ కాదని జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చారు తప్పితే పర్టికులర్గా ఈ దాడిని అడ్రస్ అయితే ఎవరు చేయలేదు కదా. ఎగ్జాక్ట్లీ, పార్టీ నుంచి అలాంటి ఖండన రాలేదు. ఎందుకంటే దాడి చేసింది కూడా నాయకులంతా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి స్టూడెంట్ వింగే దీంట్లో దాడి చేశారు. అక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నారు నాయకులంతా కూడా. సో రోజుగా వాళ్ళు పార్టీ ఆఫీస్ లోనే ఉంటారు, కేటీఆర్ చుట్టుపక్కల ఉంటారు, పార్టీ కార్యక్రమాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బీఆర్ఎస్ అంటే పార్టీ తరఫు నుంచి దాడి జరిగింది అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది ఆ వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా. అందుకే ఖండన అయితే లేదు. కానీ ఈ కొండా సురేఖకి ఇచ్చినటువంటి విధంగానే 100 కోట్ల పరువు ఎట్లా ఇస్తామో మహా టీవీ పైన కూడా చట్టపరంగా చర్యలకు పూనుకుంటున్నాము దీంట్లో అని చెప్పేసి గత కొంతకాలంగా బీఆర్ఎస్ టార్గెట్ గా తప్పుడు తమ్ముడేల్స్ పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. వ్యక్తిగత దూషణలు, అవమానకరమైనటువంటి కథనాలు ప్రసారం చేస్తా ఉంది మహా టీవీ. బీఆర్ఎస్ అధినాయకత్వం మహా టీవీ యాజమాన్యంతో ఎడిటర్లతో కూడా మాట్లాడింది, పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేసింది తప్పుడు ప్రచారాన్ని ఆపాలనేటువంటిది. అయినా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు ఈ దాడి చేశాము, ఈ దాడి జరిగింది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అందుకే లీగల్ ప్రొసీడ్ అవుతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ ఉంది. కాకపోతే ఇప్పటివరకు అయితే పార్టీ పరంగా ఆ దాడి తప్పు అనేటువంటిది ఇక్కడ వీళ్ళు ప్రకటన చేయలేదు. సరే, అది పక్కన పెడితే ఒక స్టేట్మెంట్ చేశారు, తప్పుడు కథనాలను మహా న్యూస్ ప్రచారం చేస్తుంది కావాలనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో, ప్రభుత్వ పెద్దలతో అనే ఒక స్టేట్మెంట్ అయితే చేసింది. ప్రస్తుతం ఒక లాస్ట్ లో ఒక కంక్లూజన్ ఇచ్చారు, వార్తా సంస్థగా మహా టీవీ బాధ్యతగా వ్యవహరించాలి, జర్నలిజాన్ని వ్యక్తిగత ఇంజనాలకు వేదికగా కాక సమాజ ప్రయోజనాల కోసం వాడాలనేటువంటిది భారత రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఒక క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటు క్రిమినల్ డిఫర్మేషన్ చర్యలు కూడా తీసుకోవడానికి పార్టీ సిద్ధమవుతా ఉంది. తప్పనిసరిగా మరొకటి కాదు, ఇప్పుడు క్రైమ్ పిటిషన్ ఎక్నాలజ్మెంట్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో టైం ఏం మెన్షన్ చేయలేదు, బట్ డేట్ మాత్రం ఈ రోజు డేటే ఉంది, ఈ రోజే కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి దాడి తర్వాతే ఇచ్చుండొచ్చేమో అనేది అంచనా. ఎందుకంటే అంటే దాడి జరిగిన తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా. నిజంగా మహా న్యూస్లో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి ఇంకేదైనా విషయాల్లో అఫెండ్ అయి ఉంటే వాళ్ళు తప్పుగా మాట్లాడారు తమ గురించి అని అనుకుని ఉంటే ముందే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఓ పక్క అక్కడ దాడి జరిగింది, ఇంకో పక్క వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం అంటే ఎలా చూడాలి? ఈ రోజు ఇచ్చారు కంప్లైంట్, నిన్న ఇవ్వలేదు, మొన్న ఇవ్వలేదు. ఎగ్జాక్ట్లీ, అంటే మేనేజ్మెంట్ కు విజ్ఞప్తి చేస్తామనేటువంటి ప్రకటనలో చెప్పారు. నిజంగానే దాడి చేయాల్సినటువంటి అవసరం లేకుండా కూడా లీగల్ గా చర్యలు తీసుకోవచ్చు, పోలీసులను సంప్రదించవచ్చు, సైబర్ టీమ్ ను సంప్రదించవచ్చు, లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కూడా తెలపొచ్చు. కానీ అక్కడ జరిగినటువంటి దాడిని అందరూ రాజకీయ పార్టీ నాయకులు ఖండిస్తూ ఉన్నారు, ఇప్పటికే ఖండన చేశారు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు కానీ. సో ఈ దాడిని ఎవరు సమర్థనీయం అనట్లేదు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేస్తా ఉందంటే టార్గెటెడ్ గా కేవలం
సంబంధించిన నాయకులను క్యారెక్టర్ అసాసినేట్ చేయడంగా టార్గెట్ చేస్తున్నారనేటువంటిది వాళ్ళు మెన్షన్ చేశారు. కొద్దిసేపటి క్రితం హరీష్ రావు కూడా మాజీ మంత్రి ఒక ట్వీట్ చేశారు. కావాలనే కొన్ని రోజులుగా టార్గెట్ గా కేటీఆర్ ని ఉద్దేశిస్తూ టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ కూడా వ్యక్తిగతంగా కుటుంబం ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి, మేమంతా కేటీఆర్ వెంటే ఉన్నామంటూ హరీష్ రావు స్టేట్మెంట్ కూడా చేశారు కొద్దిసేపటి క్రితమే. సో మొత్తానికైతే ఇది వివాదం పెద్దగా ఎలా ఉంది, రెండు రాష్ట్రాల మధ్యలో అంటే ఈ దాడి రెండు రాష్ట్రాల మధ్య మరింత వేడి పెంచే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒకటి అవునన్నా కాదన్నా మహా న్యూస్ అనేది ఒక మీడియా సంస్థ, మనం కూడా ఒక మీడియా సంస్థ. ఒక మీడియా సంస్థ ఏదైనా సరే తప్పుగా ప్రచురించినా తప్పుగా చెప్పినా ఎవరినైనా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినా అంటే వాళ్ళు హర్ట్ అయ్యేలా మాట్లాడినా సరే పరిధి దాటి మాట్లాడినా సరే ఖచ్చితంగా తప్పే. మనం కూడా సపోర్ట్ చేయకూడదు, ఎవరూ సపోర్ట్ చేయకూడదు. ఆ మాటకు వస్తే అది మీడియా సంస్థ అయినా సరే సామాన్య మనుషులైనా సరే ఇంకా రాజకీయ నాయకులు ఇంకెవరైనా సరే ఖచ్చితంగా తప్పే, దానికి ఎవరు సపోర్ట్ చేయరు. కానీ ఇలాంటి దాడులు జరపడం అనేది ఖచ్చితంగా ముమ్మాటికి అంతకు మించిన పెద్ద తప్పు. వేరే పద్ధతులు ఉన్నాయి కదా, ఈ లీగల్ ప్రొసీడింగ్స్ ఏదో ముందే చేయాల్సింది కదా, ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అదేదో ముందే చేయాల్సింది, లేదా మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్గా అడగాల్సింది. అవేమీ లేకుండా దాడి జరిగిన తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి చేస్తున్నటువంటి చర్యని ఎలా అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించి? అంటే ఆ రకంగా ఎక్కడ కూడా శాంతియుతంగా అప్రోచ్ అయినట్లు ఎక్కడా కనిపించలేదు కదా. లీగల్గా అప్రోచ్ అవ్వచ్చు కదా, నిజంగా చర్యలు తీసుకోవాలి, నిజంగా ఏదైనా వాళ్ళు హర్ట్ అయి ఉంటే అలాంటి విషయాలకు సంబంధించి. ఎగ్జాక్ట్లీ, అంటే బీఆర్ఎస్ టీం వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఏదైతే మహా టీవీలో పలు తమ్మునెల్స్ దాదాపు ఒక 10 నుంచి 15 తమ్మునెల్స్ వాడారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సినీ హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తించారు, వారి ఫోన్ ట్యాప్ చేసి వారి మాటలు విన్నారు వారిని అనేటువంటి ఒక తమ్మునెల్స్ పెట్టడంతో ఆగ్రహానికి గురై బీఆర్ఎస్ టీం అక్కడికి చేరుకొని దాడి చేశారు. మనందరికి విజువల్స్ లో ఉంది, సీసీటీవీ ఫుటేజ్ వచ్చాయి, పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం బట్టి విక్రమార్క వెళ్లి పరామర్శించారు, ఆయనతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి పరామర్శించారు, యాజమాన్యానికి సంఘీభావం మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ లీగల్ గా వాళ్ళు చేసినటువంటి తమ్మునెల్స్ ఆ ప్రసార కథనాలకు సంబంధించి సైబర్ క్రైమ్ లో కంప్లీట్ చేశారు. దాంతో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పేరిట లీగల్ నోటీస్ ఇచ్చారు యాజమాన్యం పైన 100 కోట్లకు సంబంధించి. నెక్స్ట్ క్రిమినల్ డిఫర్మేషన్ కూడా ఇస్తామంటే వాంటెడ్లీ కావాలని మా ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను డిఫర్మేషన్ వాళ్ళను డిఫేమ్ చేసేలాగా క్యారెక్టర్ అసాసినేట్ చేసేలాగా ఈ కథనాలు ప్రసారం చేస్తా ఉన్నారు పదే పదే కావాలని అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇందులో క్రిమినల్ ఉంది ఆలోచనలతో ముందుకు పోతున్నట్టుగా వీళ్ళు భావిస్తా ఉన్నారు, అందులో భాగంగా పోతున్నారు. చూడాలి ఈ వివాదం. అంటే గవర్నమెంట్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఏమో ఇటు సపోర్ట్ వస్తుంది కదా. ఇప్పటికే పొన్నం వచ్చారు, ఛానల్ దగ్గరికి వచ్చారు, భట్టి విక్రమార్క కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది, డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ. అలాగే ప్రభుత్వం నుంచి ఒక హామీ వచ్చినట్లుగా తెలుస్తుంది, ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి కూడా దీనికి సంబంధించి ఎవరైతే చర్యలు ఇలా వ్యవహరించారో దీని వెనక ఎవరున్నారో వాళ్ళకి సంబంధించి కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే బీఆర్ఎస్ ఏమో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం, మాకు రైట్స్ ఉన్నాయని చెప్పి ప్రొసీడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక కైండ్ ఆఫ్ పోటాపోటీగా కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ పోటాపోటీగా లీగల్ ప్రొసీడింగ్స్కి సంబంధించి అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది, అలాగే ఎవరైతే దాడి చేశారో వాళ్ళని గుర్తించే పనిలో ఇప్పటికే ఉన్నట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఎగ్జాక్ట్, అంటే సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆల్రెడీ మహా టీవీ కెమెరాల ద్వారా కూడా రికార్డ్ చేసినటువంటి వీడియోలను పరిశీలిస్తా ఉన్నారు. ఆ వీడియోల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఎక్కడ ఉన్నటువంటి వాహనాల పైన ఆఫీస్ పైన అద్దాలు ధ్వంసం చేసినటువంటి స్టూడియో లోపలికి ధ్వంసం చేసినటువంటి వారి వివరాలు అయితే సేకరిస్తా ఉన్నారు. వారిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి జైలుకు వచ్చే కార్యక్రమం ఉండొచ్చు. ఇది ఒకవైపు ఉంటే మరొక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోనే ఒక టీవీ ఛానల్ ని నడుపుతా ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఎన్నో కథనాలను కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన రోజువారీగా ప్రసారం చేస్తా ఉన్నారు. ఒకవేళ అలా దాడి చేసే సంస్కృతి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నడుపుతున్న టీవీస్ పైన ఎన్నిసార్లు దాడి చేయాల్సి ఉంటుంది తెలుసుకోవాలి. ఇంత అప్పుడే కాబట్టి లీగల్ గా అప్రోచ్ అవ్వండి, కేసులు పెట్టండి, దాడులు చేయడం ఏంటి అనేటువంటి ఒక విమర్శ ఆల్రెడీ క్షేత్రస్థాయి నుంచి వస్తా ఉంది. నిజంగానే టీ న్యూస్
బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఛానల్ వారు పెట్టింది, వారి పార్టీ ఆఫీస్ లోనే ఉంది వాస్తవానికి కూడా. సో వీరంతా కాస్త చర్చ పెద్దదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రభుత్వ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. వారు బట్టి విక్రమార్క కూడా డిప్యూటీ సీఎం కొద్దిసేపటి క్రితం వెళ్ళి పరామర్శించారు. కాబట్టి వివాదం ఇప్పటితో ముగిసేలా కనిపించట్లేదు. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. రైట్. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ కొంత సపోర్ట్ ఇటువైపు కనిపిస్తుంది. మహాన్యూస్ వైపు దాడి జరగడం అనేది తప్పు. ఇంత దారుణంగా దీనికి సంబంధించి మేము అనుకుంటాం, మేము మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామంటూ ఇటు హామీ ఇస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా లీగల్ సెల్ వెళ్ళి అప్రోచ్ అయింది. సైబర్ క్రైమ్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు, మా ఫ్యామిలీస్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం, కంప్లైంట్స్ ఇచ్చుకోవడం తప్పు కాదు, లీగల్గా చర్యలు తీసుకోవడం తప్పు కాదు, చర్యలు తీసుకోవాలని ప్రయత్నించడం ఖచ్చితంగా తప్పు కాదు. ఎవరి మీదైనా సరే ఇలాంటి దాడులు జరిగితే మీడియాలో కానీ ఇంకెక్కడైనా సరే ఏ దాడులు జరిగినా సరే దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా చర్యలను తీసుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ ఇలాంటి మూకదాడులకు పాల్పడడం, ఇలాంటి గుంపులు వెళ్ళి అభిమానులు అని చెప్పి లేదంటే ఆ పార్టీ కార్యకర్తలని చెప్పి వెళ్ళి ఇలా దాడులు చేయడం మాత్రం ముమ్మాటికి తప్పే. దీనికి సంబంధించి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఏ రకంగా కూడా చెప్పలేదు ఇలాంటి ఒక దాడి జరగడం తప్పు, లేదంటే ఈ దాడికి మాకు సంబంధం లేదనే మాట బీఆర్ఎస్ నాయకుల నుంచి రాకపోవడం అనేది మరి అనేక ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తుతోంది. రకరకాలైనటువంటి కోణాల్లో ఈ అంశాన్ని చూడాల్సిన పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఒక్కసారి ఎవరెవరు ఎలా రెస్పాండ్ అయ్యారు ఈ ఘటనకు సంబంధించి అనేది కూడా మనం చూద్దాం. ఇప్పటికే పొన్నం వచ్చారు, అక్కడ మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. అలాగే ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పారు, లీగల్గా ఖచ్చితంగా అన్ని చేస్తామని చెప్పారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు, మహాన్యూస్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ప్రజాస్వామ్యంలో హింసకు ఎటువంటి స్థానం లేదు, మీడియా సంస్థలపై దాడులు చేయడం అంటే ప్రజల అభిప్రాయ స్వేచ్ఛను అణచివేయాలనే దురుద్దేశంతో కూడిన చర్య, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ ఘటనను నిర్దాక్షిణ్యంగా చూడాలి, ఈ దాడిలో పాల్పంచుకున్న వారితో పాటుగా దీనికి తోడు నిలిచిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సూచిస్తున్నాం, ఇలాంటి చర్యలను సహించేది లేదు, ప్రజాస్వామ్య విలువలను కాపాడడమే మనందరి బాధ్యత అంటూ కోమటిరెడ్డి ట్వీట్ చేశారు. అలాగే మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్లో కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు, మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం, మా నాయకులు ఇబ్బంది పెడుతున్నారు అంటూ చేశారు. అలాగే హరీష్ రావు కూడా మీడియా ఛానల్ హ్యాస్ స్టూప్డ్ టు న్యూ లోస్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారంటే తమ భుజాలను వంచారు ఇలాంటి తప్పుడు విషయాల్లో అంటూ కూడా ఆయన మాట్లాడారు. అలాగే కేటీఆర్ కూడా ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎప్పటికీ ఆస్కారం ఉండదంటూనే ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నందుకు మేము చర్యలకు సిద్ధం అవుతున్నాం అంటూ మాట్లాడుతున్నారు. సో ఈ అంశం మీద అనేక రకాలైనటువంటి కోణాల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్కొక్కరి వైఖరి, వ్యవహార శైలి, అభిప్రాయాలు చూస్తుంటే సో మీ అభిప్రాయాలను కూడా మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. మీరు ఏమనుకుంటున్నారు జరిగినటువంటి దాడి, అలాగే బీఆర్ఎస్ వెర్షన్ని చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు, అలాగే లీగల్గా ప్రొసీడ్ అవుతున్నామని చెప్పిన తర్వాత బట్ ఈ అంశానికి సంబంధించి డైరెక్ట్గా ఎప్పుడు ఎండార్స్ చేయకపోవడం అనే అంశానికి సంబంధించిన అభిప్రాయాన్ని చూసిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీరేమనుకుంటున్నారు? ఆయా పార్టీల వ్యవహార శైలి ఎలా ఉంది, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మహాన్యూస్ ఫర్దర్గా ఎలా ఈ అంశానికి సంబంధించి డీల్ చేయాల్సిన అవసరం ఉంది, అన్ని అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.